to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799 949104. Super. పిల్లలు గుడ్ మార్నింగ్. నన్ను ఎంత బ్యూటిఫుల్గా వెల్కమ్ చేశారు పిల్లలు. మీరందరూ లెగండి. మీకు నేను కనిపించకపోతే లెగండి, మీకు కూర్చోవాలనుకుంటే కూర్చోండి. నెక్స్ట్ 5 minutes ఈ టైం నాది. ఎవరు చెప్పినా వినద్దు, నేను చెప్పిందే వినండి. ఓకే, కనిపిస్తున్నానా ఇప్పుడు? ఓకే, నేను లేస్తే వాళ్ళకి కనిపించను, అందుకని నేను వచ్చి మీ అందరితోటి ఫొటోస్ తీసుకుంటాను. ఓకే, బట్ థ్యాంక్ యూ నన్ను ఇంత బ్యూటిఫుల్గా నన్ను వెల్కమ్ చేసినందుకు ఈ స్కూల్లో. నేను చాలా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళున్నాను, కానీ ఈ గవర్నమెంట్ స్కూల్ ఎంత అద్భుతంగా కట్టున్నారో, సో మీకే ఆ క్రెడిట్ చెందుతుందండి. ప్రైవేట్ స్కూల్, ఇది గవర్నమెంట్ స్కూల్ అంటే ఎవరు నమ్మరు, ప్రైవేట్ స్కూల్ లాగా అనిపిస్తూ ఉంది. మీకు ఒక పెద్ద గ్రౌండ్ ఉంది, వాటర్, మీకు ఫ్లోయింగ్ వాటర్ ఉంది. మేము చాలా ప్లేసెస్కి ఆ నీళ్లు పెట్టడానికి కూడా ట్రై చేస్తున్నాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఈ థ్యాంక్ యూ చెప్పకుండా ముందుకు వెళ్ళలేను. రత్న గారికి థ్యాంక్ యూ. కోరికలు మనం అందరం కోరుతాం, లైఫ్లో ఇలా చేయాలి, అలా చేయాలి, ఏదో సాధించాలి, 10 మందికి ఉపయోగపడాలి అని అనుకుంటాం. కానీ ఆ ఐడియాకి, ఆ డ్రీమ్కి ఒక సపోర్ట్ అనేది లేకపోతే ముందుకు వెళ్ళలేము. ఒక్క పూట నేను కూర్చొని మేము ఏం చేస్తున్నాము రత్న గారికి చెప్తే, మరుసటి రోజు నేను అడగకుండానే ఆవిడ నాకు ఫోన్ చేసి, ఇదిగో ఇలా 25 క్లాస్ రూమ్స్ మేము స్పాన్సర్ చేస్తామని రత్న గారే నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు నా సంతోషం పట్టుకోలేకపోయాను నేను. బికాజ్ మేము చాలామంది దగ్గర డబ్బులు తీసుకుంటాం ఇలాగా స్మార్ట్ క్లాస్ రూమ్స్ చేయాలని. ప్రస్తుతానికి మేము 220 స్మార్ట్ క్లాస్ రూమ్స్లో ఉన్నాం. బట్ ఒక ఎడ్యుకేషనలిస్ట్గా, ఒక పవర్ హౌస్గా, ఒక ఇన్స్పిరేషన్గా, ఒక ఎంపవర్డ్ ఉమెన్గా, యాజ్ అ మదర్గా ఈ వాల్యూ ఏంటో తెలుసుకొని మాకు సపోర్ట్ చేసినందుకు మామూలు విషయం కాదు. So I really, from the bottom of my heart, I don't take this lightly, and my heart is so full right now. Our smart classroom appudu aa scissors pattukoni iddaram cut chestunte, dreams do come true ane daniki idoka nidarsanam. Stage మీద ఉన్న డిఇఓ గారు సుసేంద్రరావు గారికి, సెక్టోరియల్ ఆఫీసర్ జావేద్ గారికి, మన్య నాయక్ హెచ్ఎం మణికొండ గారికి, రామకృష్ణారెడ్డి కౌన్సిలర్ గారికి, నిరంజన్ గారు జిహెచ్ఎం రంగారెడ్డి డిస్ట్రిక్ట్, అందరికీ పేరున థ్యాంక్ యూ. ఫ్రైడే రోజున మీరు టైం తీసుకొని మా టీచ్ ఫర్ చేంజ్ ఇనిషియేటివ్ని సపోర్ట్ చేసినందుకు.
మీరు అన్నారు కదా డిఓ గారు ముందు ఎలా ఉన్నారు తర్వాత ఎలా ఉన్నారు అని. ఆ పని కూడా మేము వాళ్ళకి పెట్టాం. మేమే బేస్ లైన్, మిడ్ లైన్, ఎండ్ లైన్ అనాలిసిస్ చేసి మాకు స్పాన్సర్ చేసిన వాళ్ళకి చూపిస్తూ మేము ఎక్కడ స్టార్ట్ చేసాం మాకు కూడా తెలియాలి ఇంకా ఎంత ఇంప్రూవ్ చేయాలి అని చెప్పి. మీరు అదృష్టం దురదృష్టం అన్నారండి. ఓన్లీ అదృష్టం. మీరు ఏ జన్మ అదృష్టం ఇంతమంది లేడీ టీచర్స్ని మీ దగ్గర ఈ గవర్నమెంట్ స్కూల్కి వచ్చింది. వాళ్ళు ఒట్టి టీచర్స్ కాదు, అమ్మలు కూడా. ఒక టీచర్ని ఎలాగైనా తీసుకురావచ్చు, బట్ ఒక అమ్మకి ఎంత డబ్బులు ఇచ్చినా సరిపోదు. సో మీరు ఓన్లీ ఏదో జన్మలో సుకృతం చేసుకున్నారు కాబట్టి ఇంతమంది ఆడవాళ్ళు టీచర్స్ ద్వారా మీ స్కూల్ని నడుపుతున్నారు. మీరు అడిగిన ప్రతి కోరికని కాదనకుండా మా సాయి శక్తుల మేము ఏమి చేయగలుగుతాము. బికాజ్ అడిగింది ఎప్పుడు మేము కాదనం. మేము చేసేది కొంతైనా. మేము ఏ స్కూల్కి వెళ్ళినా ఆ స్కూల్కి కావాల్సిన కోరికలు కోరుతూ ఉంటారు. అది కోరాలి. కోరకపోతే మాకు కూడా తెలియదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇంతే చేయగలుగుతుంది అనేది తప్పు. వాళ్ళు ఇంతమంది జనాభాతో మీరు అది వేరే టాపిక్. ఇంతమంది జనాభాతో మీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది అంటే వాళ్ళు ఎంత చేయగలుగుతున్నారో వాళ్ళు చేస్తున్నారు. ఇంక మీదట మనది బాధ్యత యాజ్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. మన సాయశక్తుల తెలిసిన వాళ్ళు, ₹1 ఉన్నవాళ్ళు, ఒక నిమిషం ఉన్నవాళ్ళు. డబ్బు ఒక్కటే మేము కోరుకోము టీచ్ ఫర్ చేంజ్లో. మేము కోరుకునేది మీ టైం, మీ సమయం, మీ పుస్తకాలు, మీ ఐడియాస్ అన్నీ తీసుకుంటాం. బికాజ్ ఇది నా ఒక్కదాందే కాదు. నేను ఒక్కదాన్నే వచ్చి నా మొహం కనిపిస్తుంది మీ ముందు. నాకు 1000 ఏనుగులంత బలం నా వెనకాల ఉండి నడిపిస్తేనే ఇది జరుగుతుంది. సురేష్ కానీ, దిలీప్ కానీ, మైథిలి కానీ, చంద్రిక కానీ, పేరున నా ఆఫీస్లో అందరూ, చైతన్య కానీ, అందరూ ఉండి ఒక విజన్ అనుకొని ముందుకెళ్తే తప్ప నేను మాట్లాడిందంతా తక్కువే అనిపిస్తుంది. యాదాద్రి డిస్ట్రిక్ట్ ఇంతకుముందు మేము ఓన్లీ సిటీస్లో చేసేవాళ్ళం, బట్ ఇప్పుడు మేము డిస్ట్రిక్ట్స్లో కూడా వెళ్ళగలుగుతున్నాం. అది మామూలు సంతోషం కాదు మాకు. యాదాద్రి డిస్ట్రిక్ట్లో కానీ, గద్వాల్లో కానీ, శ్రీకాకుళంలో కానీ మేము చేంజెస్ చూడగలుగుతున్నాం. ఫస్ట్ అయ్యో స్మార్ట్ క్లాస్ రూమ్ అంటే టీవీ వాడడం వస్తుందా, కరెంట్ ఉంటుందా, ఈ లాంగ్వేజ్ అర్థమవుతుందా. మీరు ఇప్పుడు చూసిన బేబీ షాక్ అనేది నా కూతురికి ఇక్కడున్న పిల్లలకి తేడా లేకుండా చదివించాలనేది నా కోరిక. మీరు అన్నారు మేము ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళామని. మా నాన్న చదువుకుంది గవర్నమెంట్ స్కూల్లోనే. మా తాతగారు గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్, మోదుగుల్లపాలెం అని. మా నాన్న ఒక్కరు ఆ ఊరు నుంచి బయటకు వచ్చారు కాబట్టి నేను ఈరోజు ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి మీ ముందు కూర్చోగలిగాను. బట్ మీకు నాకు ఏ తేడానూ లేదు. తేడా ఒక్కటే, నేను చదువుకోగలిగాను. ఆ చదువునే మీకు ఇవ్వాలనుకుంటున్నాను. బికాజ్ రేపు నేను ఈరోజు మీరు చెప్పారు కదండి, బ్రేక్ఫాస్ట్ తినకుండా వస్తారు, మిడ్ డే మీల్ కోసం వస్తారు అని. ఐ అండర్స్టాండ్ దట్. ఆ మిడ్ డే మీల్కి కూడా మేము చాలా స్కూల్స్కి ప్లేట్లు ఇవ్వాల్సి వచ్చేది. బికాజ్ ఆ స్కూల్స్లో ప్లేట్స్ లేకుండా న్యూస్ పేపర్లో తినేటోళ్ళు పిల్లలు. రైస్ కానీ, సాంబార్ కానీ చెప్పుకోలేము కొన్ని స్కూల్స్కి. సో మీరు ఎంత మిడ్ డే మీల్ ఇచ్చినా రాత్రికి ఆకలేస్తుంది. ఈ సంవత్సరం మీరు ఫ్రీగా బట్టలు ఇచ్చితే నెక్స్ట్ ఇయర్కి పట్టవు. కానీ వాళ్ళకి ఇచ్చి మళ్ళీ మనం వెనక్కి తీసుకోకుండా వాళ్ళకి అభివృద్ధి చెందేది ఏది అంటే ఒక చదువు మాత్రమే. ఆ చదువుని మనం ఇవ్వగలిగితే ఇంకా మీరు ఆస్తులు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, బట్ ఆ చదువు అనే ఆస్తి వాళ్ళని ఎప్పటికీ తరిగిపోదు. వాళ్ళని ఇంకా భవిష్యత్తులో ముందుకే తీసుకెళ్తుందన్న ఉద్దేశంతో టీచ్ ఫర్ చేంజ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరు కూడా నాకు ఈ టీచర్స్ని చూస్తూ ఉంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. మీ తరఫు నుంచి ఇప్పుడు మేము స్మార్ట్ క్లాస్ రూమ్ చేసాం కదా, వెళ్ళిపోవడం అనేది ఉండదండి. ఒక్కసారి మీ స్కూల్లోకి వచ్చాక ఇంకా లైఫ్ లాంగ్ మా బాధ్యత. సో మీకు ఆ క్లాస్ రూమ్ తరఫు నుంచి మీకు ఏం కావాలన్నా అదిగో మా దిలీప్ ఎప్పుడు ఉంటాడు మీకు. అండ్ మేము 24/7 అనే పదం వాడాం, 25/8 అనే పదం వాడతామన్నమాట. బికాజ్ మా పిల్లలకి ఏది కావాలనుకున్నా మేము ఎప్పటికీ ఉండి చూసుకోవాలనేది మా కోరిక. ఏదో మా డబ్బులు ఉంటాయి ఇవ్వాలనుకుంటాం, ఏదో ఒకటి చేస్తాం, వెళ్ళిపోతాం. కంప్యూటర్ ల్యాబ్ స్టార్ట్ చేసాం. ఊరికే కంప్యూటర్స్ ఇచ్చేయడం కాదు, ఆ కంప్యూటర్ ల్యాబ్లో మేమే ట్రైనింగ్ ఇచ్చిన టీచర్ని పెట్టి
ఎవరికి ఏం నేర్చుకోవాలనుకుంటే ఆ కంప్యూటర్ ల్యాబ్లో నేర్చుకునేటట్టు, బికాజ్ ఓ కంప్యూటర్ ఇవ్వడం గొప్ప కాదు, ఆ కంప్యూటర్ పనిచేసేటట్టు చూసుకోవడం గొప్ప. సో ఆ బ్యాక్ అండ్ సపోర్ట్ తోటి టీచ్ ఫర్ చేంజ్ పనిచేస్తుంది అని మరొకసారి తెలియజేసుకుంటూ, నన్ను మీ స్కూల్కి పిలిచినందుకు చాలా సంతోషంగా ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్. ఇంకొక విషయం, 25 క్లాస్ రూమ్స్ వేణీరావు ఫౌండేషన్ గారి ద్వారా, రత్న గారి అమ్మగారి పేరు వేణీరావు గారు, ఆవిడ జ్ఞాపకంగా, ఆవిడెంత పుణ్యం చేసుకున్నారో చూడండి, ఆవిడ జ్ఞాపకంగా మీరు ఇంత మంచి పనులు చేస్తున్నందుకు థ్యాంక్ యూ చెప్తూ, ఆ 25 స్కూల్స్ కూడా రెడీ అయిపోయాయండి. మనం వచ్చింది ఓ ఫస్ట్ స్కూల్కి, అన్నీ అయిపోయిన తర్వాతే ఒక స్కూల్ ఇనాగ్రేట్ చేస్తాం. ఫస్ట్ ఇనాగ్రేట్ చేసి మళ్ళీ 24 స్కూల్ చేయడం కాదు, అన్నీ అయిపోయిన తర్వాత ఒక స్కూల్ ఇనాగ్రేట్ చేస్తాం. దట్ ఈస్ హౌ వీ బిన్ డూయింగ్ ఇట్ బిఫోర్ ఆల్సో. సో ఆ క్లారిటీ కూడా ఒకసారి ఇచ్చేద్దాము అని. థ్యాంక్ యూ సో మచ్ మీడియా పాత్రలకి అందరికీ వచ్చినందుకు. మా పనిని ఇదిగో మేము ఈ పని చేస్తున్నాం అని చెప్పుకోవడం గురించి కాదు, ఈ పని కూడా చెయ్యొచ్చు అని ఇంకో 10 మందిని ఎంకరేజ్ చేయడం కోసమే ఈ ప్రెస్ మీట్ అనేది చేస్తున్నాం. బికాజ్ నాకు ప్రెస్సే కావాలంటే ప్రతి 25 స్కూల్కి తీసుకెళ్ళి ఫోటోలు తీసుకుంటా, అది కాదు. మంచి పని చేయడానికి మీరు ఎలా అయినా ముందుకు రావచ్చు అని ప్రోత్సహించడానికి జనాన్ని కూడా, మీ ఊర్లో మీ డిస్ట్రిక్ట్లో ఉన్న ఒక గవర్నమెంట్ స్కూల్ని ఎంచుకొని మీ సాయి శక్తులు ఎంతో కొంచెం మీరు వారానికి ఒక గంట ఇవ్వగలుగుతారా, అరగంట ఇవ్వగలుగుతారా, పుస్తకాలు ఇవ్వగలుగుతారా, కలర్ పెన్సిల్స్ ఇవ్వగలుగుతారా, మీరు ఏమి ఇచ్చినా ఫుల్ హార్ట్తో తీసుకునే మనస్తత్వం ఈ పిల్లల్ని. అదే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళండి, ఎన్ని ఇచ్చినా సరిపో. సో ఈ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇచ్చినప్పుడే ఆ అన్కండిషనల్ లవ్ అనేది అందరూ పొందొచ్చు. నాకు సుమారు 7 సంవత్సరాల నుంచి మాకు మేడంకు డైరెక్ట్ సంబంధం లేకుండా మాకు వాళ్ళ వాలంటీర్స్ చాలామందిని అలా మాకు సౌకర్యం కల్పించింది. అందులో ఆ తర్వాత ఏంటంటే ఈ స్మార్ట్ క్లాస్ రూమ్, ఒక టీవీ, తర్వాత దానికి కావాల్సిన సామగ్రి కూడా ప్రత్యేకంగా మా పాఠశాల తరఫున ఉపాధ్యాయుల తరఫున మా పాఠశాల విద్యార్థులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, అంతా చేశారు కాబట్టి నాకు మళ్ళీ టైం దొరకదు కాబట్టి చెబుతున్నా మేడం, మీకు ఏమైనా ఇబ్బంది అనుకోండి. ఎందుకంటే మీరు మాట్లాడతారు, 2-3 మాట్లాడతారు. అంతకుముందు కొంచెం వాస్తవానికి చాలా భయపడ్డాను నేను. ఏంటి వాట్ హ్యాపెనింగ్ అనుకున్నాను. కొంచెం మిస్ అయినందుకు అన్నిలా భావించుకున్నాను. వయసులో చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళు సెలబ్రిటీ మీకు మీ పక్కన కూర్చునే యుగం కూడా బహుశా నేను రాదనుకున్నాను, కాకపోతే వచ్చింది. నాకు మీ రంగానికి కూడా చాలా చిన్నగా ఉన్నప్పుడు నుంచి పరిచయం ఉంది మేడం. నా గురించి కూడా తెలియాలి. నేను ఇంచుమించు సుమారు 150 కిలోమీటర్స్ డైలీ 11 సంవత్సరాల నుంచి వస్తున్నాను. డైలీ నేను ఎప్పుడైతే ఈ పాఠశాలకు వచ్చినానో, మా పాఠశాల స్ట్రెంత్ సుమారు 11 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నేను వచ్చినప్పుడు మా పాఠశాల యొక్క స్ట్రెంత్ వాస్తవానికి ఎంత 350, ప్రజెంట్ మాత్రం 150 ఆ ప్రాంతంలో అనుకుంటా మేడం. ఆ స్టేజ్ నుంచి 1000 దగ్గర తెచ్చుకున్నాను. ఈ రోజు నాగా 750 మంది ప్రజెంట్. అందుకు సహకరించిన నా సహచార గణం ఇంత 10 మంది ఇక్కడ
మేడం లాంటి వాళ్ళే హేమహేమీలు ఉన్నారు.